ప్రముఖ నటుడు విశాల్ మదురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా తన వివాహం గురించి కీలక విషయాలను వెల్లడించారు. త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. నటుడు విశాల్ మదురై మీనాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చారు. చెంగల్పట్టు జిల్లా కార్యదర్శి సతీష్ కుమార్ పెళ్లి కోసం మదురై వచ్చా. మీనాక్షి అమ్మవారిని దర్శించుకోకుండా ఎలా వెళ్లగలను? అమ్మ ఇచ్చిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నా. 2006లో తిమిరు సినిమా షూటింగ్ కోసం వచ్చా. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చాను. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నటుల సంఘం భవనం ఆలస్యానికి నేను కారణం కాదు. 6 నెలల్లో పూర్తి చేయాల్సిన పనిని నటుల సంఘం ఎన్నికలు, కోర్టు కేసుల వల్ల 3 ఏళ్లు ఆలస్యమైంది. ఇంకా 4 నెలల్లో భవనం పూర్తవుతుంది. భారత్, పాకిస్తాన్ యుద్ధం అనవసరం. దీన్ని నివారించవచ్చు. మనల్ని కాపాడే సైనికులు చనిపోవడం బాధాకరం. ప్రతి దేశానికి సరిహద్దులున్నాయి. దాన్ని అర్థం చేసుకుంటే యుద్ధమే అక్కర్లేదు. మదురై వాళ్లు 2 విషయాల్లో మారరు. 1 ప్రేమ, 2 ఆతిథ్యం. 100 ఏళ్ల తర్వాత వచ్చినా అదే ప్రేమ, అదే నవ్వుంటారు. నటుల సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని విశాల్ చెప్పారు. భవనం త్వరలో ప్రారంభం కానుండటంతో తన పెళ్లి త్వరలో జరుగుతుందని ప్రకటించారు. కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెతో త్వరలో పెళ్లి జరుగుతుందని విశాల్ తెలిపారు. చివరగా, విశాల్ తన ప్రేమ వివాహం గురించి వెల్లడించి, నటుల సంఘం భవనం పూర్తయిన తర్వాత పెళ్లి జరుగుతుందని తెలిపారు. అభిమానులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.